సమయంలో వాక్యాన్ని అందించడానికి మరి ప్రేమపూర్వకంగా మరి పాస్టర్ గారికి సమయం ఇస్తున్నాం. ఆ సమయాన్ని అయ్యగారికి అప్పకొస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా చెప్దాం. ఒక్కొక్కడు కాదు, అందరూ ఒకేసారి చెప్పాలా? ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలానే ప్రేమతో ఆహ్వానించి ఈ విలువైన సమయభావాన్ని నాకు ఇచ్చిన సంఘ కాపురి అయిన పాస్టర్ ప్రభుదాస్ పాస్టర్ గారికి, అలానే ప్రేమతో ఆహ్వానించిన అక్కగారికి, సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి ప్రశస్త నామములో అందరికీ వందనాలు. వందనాలు ఎలా ఉండాలంటే రెండు రకాలుగా ఉండాలి. ఒకటి కనపడాలి చూస్తే, రెండు వినపడాలి. చెప్పండి. అది అందరికి వందనాలు. అందరు బాగున్నారా? బాగున్నాం కానీ బాధలే తప్పలేదయ్యా. రైట్, చాలా సంతోషం అండి. నిజమే, మణిమక్క తన భర్తను కోల్పోయి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం భయంకరమైనటువంటి ఘట్టం అన్నమాట. ఊహించని మరణం ఆయన పలకరించింది, వెళ్ళిపోయారు. ఓ పరంగా మాకు బంధువులే అవుతారు. ఇందాక మా తాతయ్య మా అమ్మ చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా ఈ రాత్రి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం. జీవించువారు ఇక మీదట, సరిగా చదువు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. ఆయన అందరి కొరకు మృతి పొందెను. చాలు. దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడును గాక. అందరు చెప్పాలి గట్టిగా విశ్వాసంతో ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా విందామండి. పౌలు గారు కొరింథీ సంఘానికి 2వసారి పత్రిక రాస్తూ ఈ మాట చెప్పారు. ఆయన ఏమని చెప్పారో తెలుసా? జీవించేవారు ఇక మీదట, అంటే ఇప్పటిదాకా చాలా మంది జీవిస్తూనే ఉన్నారు. ఎవరి కోసం? ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే మా ఆయన కోసం అయ్యా. ఎందుకక్క ఎంత కష్టపడుతున్నావు అంటే మా ఆయన కోసం అయ్యా. ఆయన అడిగితే ఎందుకన్నా ఎంత కష్టపడుతున్నావు అంటే మా ఆవిడ కోసం అయ్యా. పిల్లలు కూడా ఎందుకయ్యా ఎంత కష్టపడుతున్నారంటే మా అమ్మ బాగాలేదు, మా నాన్న బాగాలేదు, మా అమ్మ మా నాన్న కోసం. టోటల్గా ఎవరన్నా కదిలించు, ఎందుకు ఎంత కష్టపడుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే వాళ్ళు చెప్పే మాట ఎందుకు తెలుసా? నా కోసం, మా కోసం, మా కుటుంబం కోసం, మా ఇంటి పేరటోళ్ళ కోసం, నాకున్న అప్పుల కోసం, నాకున్న సమస్యల కోసం నేను కష్టపడుతున్నాను అని చెబుతారు. తప్పు లేదు, మన కోసం మనం కష్టపడాలి, మన కోసం మనం జీవించాలి. కానీ జీవితం అంతా మన కోసమే జీవించకూడదు. పౌలు అంటాడు, జీవించువారు ఇక మీదట, ఇప్పటి వరకు మీకోసం జీవించారు చాలు. మరి అన్నయ్య బ్రతికున్నంతకాలం తన భార్య కోసం బ్రతికుండొచ్చు, తన అయిన వారి కోసం, తన బంధువుల కోసం బ్రతికుండొచ్చు. మనం కూడా ఇప్పుడు కూడా చూడండి, మనం బ్రతుకుతుంది ఎవరి కోసం అంటే నా పిల్లల కోసం అయ్యా, నా కుటుంబం కోసం అయ్యా, నా భర్త కోసం అయ్యా. ఎవరినన్నా కదిలించి వాళ్ళదే మాట చెప్తారు. కానీ చాలా మంది మీరు గమనించవలసిన విషయం, ఈ వాక్యాన్ని గమనిస్తే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, ఎవరి కోసం? మన కోసం కాకుండా, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మనందరి కోసం మృతి పొందాడంట యేసు ప్రభు గారు. అమ్మ, మనందరి కోసం యేసే చనిపోయాడా లేదా? ఏందో మాట్లాడట్లా, చనిపోయాడు కదా. ఆయన మనందరి కోసం చనిపోయి మృతి పొంది తిరిగి లేచిన వాని కోసం మనం బ్రతకాలంట. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టమని. హల్లెలూయా.
ఆయన మనందరి కోసం ఏమయ్యాడు? చనిపోయి తిరిగి లేచాడు గనుక ఆయన కోసం మనం బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి చెప్పండి? ఎవరి కోసం బ్రతకాలి? మనందరి కోసం, మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కోసం, యేసయ్య కొరకు మనం బ్రతకాలి. మీకు కొంతమంది రాజులను పరిచయం చేస్తాను ఈ రాత్రి. ముచ్చటగా చక్కగా ఒక రాజుల గురించి చెబుతాను మీకు. బైబిల్ గ్రంథం తీయండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం తీయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం చదువుతున్నాను. జాగ్రత్తగా శ్రద్ధ కలిగి మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ తీసిన వాళ్ళందరూ చూడటానికి ప్రయత్నం చేయండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. తీశారా? చూడండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 సంవత్సరాలు, 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. అమ్మా రాకూడుతున్నాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. ఏం వినపడలేదు నా భాష? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా అందరూ చేతులు చెప్పాలా? నేను అసలు ఊరుకొని మొదలు చేతులు ఎత్తకపోతే ఎత్తి చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తటం మనకు మంచిదే. జాగ్రత్తగానండి. అమ్మా త్వరగా చెప్పి ముగిస్తా. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను చెప్పండి ఒకసారి. వాక్యం చెప్పే పాస్టర్ గారు అంటారా? బాగా వినండి. మనందరి కోసం జీవిస్తున్నాం. మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? ఇక మీదట యేసయ్య కోసం జీవించాలి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మనందరి కోసం మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు జీవించాలని మనం చదువుకున్నాం. యెహోయాదా అనే రాజు మన దృష్టికి తీసుకొచ్చా. ఈ రాజు అంట, ఆయన రోజులన్నీ అయిపోయినాయి. బాల్యం అయిపోయింది, యవ్వన కాలం అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆయన వయసు ఎంతో తెలుసా? అక్కడ చెప్పాడు 130 సంవత్సరాలంట వయసు. ఎంత అయింది వయసు? చెప్పండి చెప్పండి, ఎంత వయసు అయింది? 130 సంవత్సరాల వయసులో ఆయన చచ్చిపోయాడండి. ఈ 130 సంవత్సరాల వయసు, ఈ 130 సంవత్సరాలు ఎట్లా బ్రతికాడో తెలుసా? మా 130 సంవత్సరాలు ఎట్లా బ్రతికాడో తెలుసా? అక్కడ ఉంది చూడండి ఒకసారి. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి, మొదట ఎవరి దృష్టికి? అందరూ మాట్లాడాలా. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? ఎవరు? యావ పాస్టర్ గారు ఎవరు? ఎవరి దృష్టికి? యెహోయాదా దేవుని దృష్టికి. ఎట్ట బ్రతికాడు? దేవుని దృష్టికి మొదట. రెండోది ఇంటి వారందరి దృష్టికి. ఎట్ట బ్రతికాడా? ఏందో వీళ్ళు ఏందో మాకు మధ్యాహ్నం అన్నం పెట్టలేదు అని చదువుతున్నారు వీళ్ళు. పాస్టర్ గారు పెట్టావా లేదా? అక్క నువ్వు చదవలేదు పాస్టర్ అమ్మా, ఈ మధ్య చదవట్లేదా? చదవండి సార్, చదవమ్మా. యెహోయాదా వృద్ధుడై చనిపోయాడు. వయసు 130 సంవత్సరాలు. అతడు ఇశ్రాయేలీయులందరిలో ఫస్ట్ దేవుని దృష్టికి అంట. అంటే దేవుని దృష్టి అంటే దేవుని కళ్ళు, దేవుని చూపు. దేవుడు చూస్తాడండి మనల్ని. చూస్తాడా? చూడ్డా? చూచుచున్న దేవుడవు నీవే యేసే. పాడండి ఒకసారి. అర్థగానే పాడుతున్నారు వీళ్ళు. ఆయన చూచుచున్నా, చెప్పండి, ఆయన చూచుచున్నా, ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు, చూచే దేవుడు. ఆయనకు దృష్టి ఉంది, చూస్తున్నాడు. యెహోయాదా దేవుని దృష్టికి ఎట్ట బ్రతికాడు తెలుసా? తర్వాత అన్నాడు తన ఇంటి వారి దృష్టికి. ఎవరి దృష్టికి? చెప్పండి. రెండోది ఎవరింటికి? తన ఇంట్లో ఉంటారే భార్య, భర్త అంటారు, ఆయనే భర్త, భార్య, పిల్లలు. మరి 130 ఏళ్ళు అంటే మరి మన సంతానం కూడా ఉండేవాళ్ళగా.
మరి వీళ్ళందరి దృష్టికి ఎట్ట బతికాడంట? రే మీ తా సంగతి ఏంటంటే మా తాత మంచాడు అయ్యో. మరి మీ అమ్మ సంగతి ఏంద్రా? మా అమ్మ మంచిది. పిల్లలు అట్ట సాక్ష్యం చెప్పి ఉండాలా. తన ఇంటి వారందరి దృష్టికి మంచోడుగా బ్రతికాడంటండి. ఈ సాక్ష్యం ఎట్లా సంపాదించుకోవాలి? 130 ఏళ్ళు బ్రతికిన యెహోయాదా గురించి చెప్పబడిన మాట, దేవుని దృష్టికి మొదట 2, తన ఇంటి వారందరి దృష్టికి మంచోడై బ్రతికాడంట. గట్టిగా చప్పలు కొడదామా? ఇప్పుడు 25 ఏళ్ళు కాల, 30 ఏళ్ళు కాల, 50 ఏళ్ళు కాల, 60 ఏళ్ళు కాల, 70 ఏళ్ళు రాలా. ఇన్ని పేర్లో మనకి కదా. మంచోడని ఒక్కడు అంటాడండి మనల్ని. మన మాటలు అట్లా ఉండకపోయే. మంచోడని ఒక్కడు అంటాడా మనల్ని? మన పనులు అట్లా లేకపోయే. స్తోత్రం కలుగును గాక. ఏదో సౌండ్ అసలు ఆగిపోయింది. నువ్వన్నా చెప్పమ్మా. హల్లెలూయా. గట్టిగా. మనం మంచోడని ఎవరు చెబుతారండి? చచ్చిపోయాడు ఒక్కసారిగా, 130 ఏళ్ళు మంచి సాక్ష్యం పొందాడు, చచ్చిపోయాడు. తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టారు తెలుసా? ఎక్కడ? దావీదు పట్టణంలో. ఎక్కడెక్కడ? దావీదు పట్టణం. దావీదు పట్టణంలో ఎవరు పుట్టారు చెప్పండి? దావీదు పట్టణం మందు ఎవరు పుట్టారు? రక్షకుడు ఎక్కడ పుట్టారో యెహోయాదాను అక్కడ పాతి పెట్టారంట. అటువంటి మరణం. మంచోడిగా బతికాడు కాబట్టి రక్షకుడు పుట్టిన ఆ ప్రాంతంలోనే, అదే స్థలంలో, అక్కడే ఆ ప్రాంతంలోనే తీసుకెళ్లి పాతి పెట్టారంట. రాజుల దగ్గర పాతి పెట్టారు. పైగా సామాన్ల దగ్గర, అసమానుల దగ్గర, పాపుల దగ్గర కాదు. తీసుకెళ్ళి ఎక్కడంటే రాజులు పాతి పెట్టే స్థలంలో యెహోయాదాను పాతి పెట్టారు. మొదటి రాజు యెహోయాదా 130 ఏళ్ళు బ్రతికాడు. దేవుని దృష్టిలో, తన ఇంటి వాళ్ళ దృష్టిలో మంచోడుగా బ్రతికి చచ్చిపోయాడు. తీసుకెళ్లి దావీదు పట్టణం మందు రాజుల దగ్గర పాతి పెట్టారండి. దేవుని దృష్టికి, మన ఇంట్లో వాళ్ళ ఉన్న దృష్టికి, సమాజం దృష్టిలో మన అందరం ఎట్ట బ్రతకాలంటే చచ్చిపోయే లోపు మంచోళంగా బ్రతకాల. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎట్ట బ్రతకాలి చెప్పండి? ఎట్ట బ్రతకాలి? మంచోళ్ళగా బ్రతకాలి. మంచోళ్ళగా బ్రతకాలంటే మనం చేసేయని కొన్ని మానుకోవాలి. మనుషులకు నచ్చనివి మానుకోవాలి, దేవునికి నచ్చనివి మానుకోవాలి. ఏందమ్మా నాకు కూడా చెప్తాను అవుతాగా పావని? స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. చెప్పు వాళ్ళకి వెళ్ళి మాట్లాడబాకండి. పవలిక ఏం పేరు? మీ అమ్మ పేరు సరసమక్క. నీ మాట్లాడపడుతుంది తల్లి, అరవ మాకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి ఇంకా చెప్పండి. చేతులైతే అందరూ ఒకేసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ముగిస్తున్నా. ఆయన నవ్వుకుంటున్నారు. ముగిస్తున్నా. వీళ్ళకి ఒక రాజు గురించే నేను చెప్పింది జాగ్రత్తగా. 130 ఏళ్ళు బ్రతికిన మచ్చ లేకుండా బ్రతికాడండి యెహోయాదా. నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎట్ట బ్రతికావయ్యా బాబు నువ్వు అనిపించింది. ఇంట్లో వాళ్ళు ఏదో పేరు పెడతారు, వంక పెడతారు కదా, అయినా నువ్వు ఎట్ట బ్రతికావయ్యా? సరే ఇంట్లో వాళ్ళు సరే మా వాడు మంచివాడు అన్న సమాజం ఏదో పేరు పెట్టింది కదయ్యా. ఇంకో రాజును చూపిస్తా చూడండి మీకు బైబిల్లో. 26వ అధ్యాయం ముందుకు రండి. అదే పుస్తకంలో 26వ అధ్యాయం పేజీ అలా తిప్పితే కనపడిద్ది. 3వ వచనం చదువునా. ఎవరెవరు? ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 సంవత్సరాలు. ఎంత? 16 ఏండ్ల వాడై అని ఉంటది, అంటే 16. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. వయసు ఎంత? నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు మాట్లాడకూడదు, వినాలా? మా అమ్మగారు వినండి. వయసు ఎంత? ఎవరి పేరు? ఆయన పేరు ఉజ్జియా. ఉజ్జియా అంటారు మీరు. ఎవరమ్మా? ఉజ్జియా. చెప్పండి ఏం పేరు? ఉజ్జియా. ఈయనకి 16 సంవత్సరాల్లో ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఎంత వయసు? 16 ఇయర్స్. ఓన్లీ 16 సంవత్సరాలకి ఇశ్రాయేలుకి రాజు అయ్యి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు తెలుసా వాళ్ళ మీద రాజుగా? 52 సంవత్సరాలు. 52 ఇయర్స్. 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు.
ఉజ్జియా. ఈయన గురించి కూడా మాట ఉంటే చదివితే మనం చూడండి. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకెల్యా. 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా, యెహోవా దృష్టికి ఇతను ఎట్ట బ్రతికాడు? ఆయనేమో యెహోయాదాయేమో దేవుని దృష్టికి, తన ఇంటో దృష్టికి మంచోడుగా బతికాడు. ఇదిగో ఉజ్జియా ఉన్నాడే, ఇతను కూడా ఎలా బ్రతికాడు తెలుసా? 16 సంవత్సరాల్లోనే రాజు అయిపోయాడు. 52 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. ఈయన గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే, తన చర్య అంతటి ప్రకారం, అమజ్జియా చర్య అంతటి ప్రకారం వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే బ్రతికాడు. అతని గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటో తెలుసా? యెహోవా దృష్టికి యథార్థంగా బ్రతికిన వాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్ట బ్రతికాడు? యథార్థంగా. ఎక్కడికి పోయావంటే, ఎక్కడ పోయి వచ్చావో యథార్థంగా చెప్పటం యథార్థత. ఏం చేసావని అడిగితే ఏం చేసావో ఉన్నది ఉన్నట్టు చెప్పటం యథార్థత. మాటలో మార్పు లేకపోవటం యథార్థత. చేసే పనిలో మార్పు లేకపోవటం యథార్థత. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం యథార్థత. ఈ రోజులో లేదు కదండి. ఉందంటారా? ఉందా లేదా? లేదు. ఈయన గురించి చెప్పబడిన మాట, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడట. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. గట్టిగా చెప్పబడి దేని వాయిపడదా? గట్టిగా కొట్టాలా? హల్లెలూయా. మీరు ఒకటి గమనించండి. ఆయనేమో యెహోవా దృష్టికి ఎట్ట బ్రతికాడంటే మంచోడిగా బ్రతికాడు. చేసుకెళ్లి దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతిపెట్టారు. ఉజ్జియా ఇతనేమో యెహోవా దృష్టికి యథార్థంగా బ్రతికాడు. దేవుడు ఇతన్ని ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు ఇతన్ని వర్ధిల్ల చేస్తానే ఉన్నాడంట. ఆమె వర్ధిల్ల చేశాడంట. ఎలా వర్ధిల్లుతామో చాలా ఉన్నాయండి బైబుల్లో. దేవుని మందిరంలో నాటబడిన వాడు తప్పక వర్ధిల్లుతాడు. ఆమె ఏం నువ్వు చెప్పినట్టు చెప్పలేదమ్మా? ఆమె చెప్పడు గట్టిగా. ఆమెనంటే ప్రసంగంలా చెప్పిస్తున్నాడా? జరుగును గాక. ఆమె చెప్పడు గట్టిగా. అక్క మరేమక్క చెప్పు గట్టిగా. ఆమె చెప్పు. మా పేనానికి నువ్వే తయారయ్యామంటారా? స్తోత్రం కలుగును గాక. సర్దుకోండి ముందు సర్దుకోండి. 2 చేతుల పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి. ముగించుకోబోతున్నాం చెప్పండి అమ్మా. చేతులు ఎత్తండి ఒకసారి. అది కొద్దిసారి చెప్పి పద్ధతి ఉండదు అన్నట్టుగా చెబుతున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా నీకు త్వరగా మ్యాటర్ డైవర్ట్ అయిపోద్ది అనమాట. జాగ్రత్తగా. ఇతని పేరేంటి? 2వ రాజు పేరు ఉజ్జియా. వీళ్ళు చక్కగా అంటున్నారండి పిల్లలు మాత్రం. దైవికంగా వాక్యం అంటున్నారు పిల్లలు. ఉజ్జియా ఈ రాజు యెహోవా దృష్టికి యథార్థంగా బ్రతకటం వల్ల దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడంట. ఈరోజు మణి మొక్క కూడా యథార్థంగా బ్రతికితే తప్పకుండా అక్కను వర్ధిల్ల చేస్తాడు. ఆమె గట్టిగా. నా పిల్లలు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళుగా బ్రతకాలి. ఒకటి యథార్థంగా బ్రతకాలి. ఆమె. ఇంకో రాజు మీకు పరిచయం చేయమంటారా? చూడండి, బైబిల్ మీకు చూపిస్తాను. 36వ అధ్యాయం తీరాన. అదే పుస్తకం 36వ అధ్యాయంకి వచ్చేసేయండి. 11వ వాక్యం చూడండి. 36:11. ఎవరో సిద్కియా. ఒక రాజు ఉన్నాడు ఇక్కడ, సిద్కియా. చదువు. అతడు ఏలుతున్నప్పుడు, సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. లెక్కలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా బాగా. 21 సంవత్సరం వయసులో ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. ఏ వయసులో? 21. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 21 11 ఎంత?
జోత చదువుతున్నారు ఏందమ్మా 32 సంవత్సరాలు బతికాడు. ఎవరు? నడిప్రాయం సిద్కియా రాజు. వినండి, ఏ రాజు? సిద్కియా రాజు. ఈయన అసలు ఈయన గురించి భలే ఉంటుందండి. మీరు బాగా గమనించండి. ఇప్పుడు దాకా చెప్పిన రాజులు ఇద్దరు గురించి ఏం చెప్పాను నేను? వాళ్ళు దేవుడి దృష్టికి ఎట్ట బ్రతికారో చెప్పా. వాళ్ళు చనిపోయినాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పా. అంటే ఒక రాజు చనిపోయాడు, ఒక రాజు బ్రతికే ఉన్నా ఆ రాజు పరిస్థితి మీకు చెప్పా. ఒక రాజు మంచోడుగా బ్రతికాడు కాబట్టి అతను రాజుల దగ్గర పాతి పెట్టారు. ఒక రాజు బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు కాబట్టి దేవుడు అతన్ని వర్ధన చేశాడని చెప్పా. మూడో రాజు గురించి మనం చూస్తున్నాం. ఈ రాజు పేరు సిద్కియా. యవన కాలంలో 21 years 21 సంవత్సరం వయసులో రాజు అయ్యాడు. రాజు అయితే అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు తెలుసా? 11 సంవత్సరాలు. 11 ప్లస్ అయ్యి ఒక 21, 32 ఏళ్ళు టోటల్ సంవత్సరాలు, మొత్తం సంవత్సరాలు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ రాజు చేసిన పని చూద్దాం. మీకు మీరు జాగ్రత్తగా రండి. ఇక్కడ కొంచెం లేటుగా ఇది కొంచెం చూడండి. 12 వచ్చిన చదువు నాన్న. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి ఎట్ట బతికాడంట? అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత. అరే వాళ్ళు ఎట్ట బ్రతికారు? వాళ్ళు యథార్థంగా బతికారు, మంచివాళ్ళుగా బతికి. ఈయనకేమైంది అంటే దేవుని దృష్టికి వాళ్ళిద్దరు ఎట్ట బ్రతికారు, దేవుని దృష్టికి ఈ సిద్కియా రాజు ఎట్ట బ్రతుకుతున్నాడు? చెడు నడత. ఈ సిద్కియా రాజు యెహోవా దృష్టికి చెడు నడత నడుచు. అందుకే కీర్తనకారుడు ఒకటో కీర్తన రాస్తూ, దుష్టుడు ఆలోచించకున్నాడుగా పాపుల మార్గమున అపహాసకులు కూర్చున్న చోట దానిని దేవారాత్రములు ధ్యానించేవాడు అతడు నీటి కాలువల ఏరున నాటబడినదే ఆకువాడక తరకాల మందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనిదంతయు. తర్వాత దుష్టుని అలాగునుండక గాలి చెదరగొట్టి పొట్టు వలె ముందురు. నీతిమంతుల సభలో పాపులు నిలువరాదు. ఆ పిల్ల చాలా తెలియగలిగిన పిల్ల. సగానికి సగం చెప్పేసింది. స్తోత్రం. మనకి ఏం తెలుసు, ఏ నెంబర్ నెక్కితే ఏ ఛానల్ వచ్చింది అది తెలుసు మనకి. ఈ తలకాయలు మారిపోను కాక చెవట్లు అయిందో మరి. గట్టిగా చెప్పండి ఆమె. గట్టిగా. నా ప్రియ మీరు బాగా గమనించండి. అసలు సగం వాక్యం చెప్పేసింది. కీర్తన ఒకటో కీర్తన మొత్తం మీ అందరికీ చెబుతున్నాను, ప్రేమతో చెబుతున్నాను. వాళ్ళిద్దరు యెహోవా దృష్టికి ఎట్ట బ్రతికారు, ఈయన ఎట్ట బ్రతుకుతున్నాడు? చెడు నడత. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుడు నడిపిస్తాడు తాగంటాడు, దుష్టుడు నడిపిస్తాడు తినంటాడు, దుష్టుడు నడిపిస్తాడు తిరుగు అంటాడు, దుష్టుడు నడిపిస్తాడు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ఎంజాయ్. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ 12వ అధ్యాయం వచ్చేపాటికి తిను తాగు సుఖపడు నీ ఇష్టం, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తీర్పులోకి వస్తాయి మొత్తం. స్తోత్రం. గుండెల్లో భయం వేస్తుంది. ప్రకటన గ్రంథంలో అయితే ఇంకో మాట అన్నాడండి, మనతో పాటు మనం ఏమి తీసుకొని పోలేం. తీసుకొని పోలేవు. ఇందాక ఎవరో పాడావు అంజమ్మను. అందుకే గుర్తొచ్చింది. తీసుకొని పోలేడు పూసిక పుల్లైనా ఇలా సంపాదన వదలు వలయురా. ఇందాక అమ్మ పాడింది. 3 నాలుగు ముచ్చట కోసం అనే పాటలు. మనకు ఆ లైన్ చాలు, పాట అంత ఎందుకు లేదు. బాగా వినండి. మనిషికి తెలిసి ఏం తీసుకొని పోడు, కానీ మనిషితో వస్తాయి అంట. ఏం వస్తాయి అన్న? ప్రకటన గ్రంథంలో ఉంది కదా, 14వ అధ్యాయంలో ఉంది. ఏం పోతాయి అంట? ఎన్నో వచ్చిన చదువమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎత్కాలి టాస్కే. 14వ అధ్యాయం ఎన్నో వచ్చిన పాస్టమ్మా? ఇది ఆకలి అక్కడ చూస్తా తెల్లే. సవాలిగా చదువమ్మా. ఇదిగో ఎన్నో వచ్చిన? 22వ అధ్యాయము
12వ వచనం. చదువు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది. నేను అల్ఫయు మేఘయు, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమునై ఉన్నాను. చాలు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. అందరూ చెప్పండమ్మా. నేను ముగించబోతున్నానండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఇంకెందుకులే పొద్దాకలి వీళ్ళు ఎత్తట్లేదు గేటు, ఎందుకు? ముగిస్తానా అమ్మా. వినండి, ఇట్రండి, ఇట్రా ముందుకు రా. అయ్యా సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే బయట చాలా మంది వింటున్నారు, జాగ్రత్తగానండి. ఈ సిద్కియా రాజు 21 సంవత్సరాలు రాజు అయ్యాడు, 11 సంవత్సరాలు ఏలాడు, మొత్తం 32 years, 32 సంవత్సరాలు. ఈ రాజు యెహోవా దృష్టికి ఎట్ట బ్రతికాడో చదివాం. ఎట్ట బ్రతికాడో తెలుసా? చెడు నడత. తనలో ఏముంది? చెడు నడత. ఏమంటే నేను అందరికీ చెబుతున్నాను, ప్రేమతో చెబుతున్నాను, యెహోయాద మంచోడిగా బ్రతికాడు, చెడు నడత తనలో లేదు. ఈయనేమో చెడు నడత ఏలో. మనలో ఏమైనా చెడు నడత ఉంటే మార్చుకుందుము గాక, మానుకుందుము గాక, తీసేసుకుందుము గాక. కొంతమందిని అడుగుతాను చర్చికి రాయి అంటే ఒక్కటం తీసేసినా పత్తానంట. ఒక్కటం అంటాడు, ఒక్కటే. అన్ని తీసేసేది ఒక్కటే ఎందుకు పెడుతున్నాడంటే అది కూడా తీసేస్తే పోవాలిగా. అదొక్కటి తీసేస్తే అక్కడ తీసేది ఉండదు, వచ్చేది ఉండదు. స్తోత్రం. నిజమండి ప్రియులారా, మీరు బాగా గమనిస్తే దేవుని వాక్యాన్ని, చెడు నడత నడిచాడంట. తర్వాత చదివితే చదువునాన్న, చెడు నడత నడుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినలేదంట. దేవుడు ఒక ఆయన నియమించుకున్నాడు. ఎవరైనా? ఇర్మియా పాస్టర్ గారు. ఆయన ప్రవక్త అని చెప్పబడ్డాడు. ప్రవక్త అంటే జరగబోయే సంగతులు ముందే తెలియజేసేవాడు ప్రవక్త. నేను పరిచయం చేసే స్థలంలో ఒక అక్క వచ్చి కూర్చుంది. ప్రార్థన చేసుకొని చెప్పా, అక్క నీ కుడికాలు బాగా నొప్పికుంది అక్క అని చెప్పానంటే, నీకెట్ట తెలిసే అంటదా? దేవుడే సాక్ష్యం. ఆమెను అడగండి ఒకసారి చెప్పడన్నా. ఒక మొన్న మీటింగ్స్లో ఒక ఆయన పాస్టర్గా చేయి పెట్టి ప్రార్థన చేశాడు. ఆమెకి చర్చికే రాదు. ప్రార్థన చేస్తే గుండెలో నొప్పి పడుతుందంట, తొక్కుతుంది. అప్పుడు కూడా ఇక్కడ చర్చిలో కూర్చున్నప్పుడు ఎన్ని దెయ్యాలో. ఈ డ్రమ్ము తీసుకొని కొడతా ఉంటే ఎగిరిపోయి పోతా ఉండే, ఎరుతా ఉండే, బాగు చేస్తూ ఉండే దురాత్మలు, సాతాను. చెయ్యి పట్టగా నాకు కళ్ళొస్తున్నాయి అంట, గుండెల మీద పడి తొక్కున్నారంట ఎవరో, పిచ్చి పిచ్చి కళ్ళొస్తున్నాయి అంట. నేను అన్నాను ఉపవాస ప్రార్థన. ఇప్పుడు కాదులయ్యా, ఇంకెప్పుడు ఉపవాస ప్రార్థన? అసలు నువ్వు తింటున్నావు, మేము కదా తినకుండా ఉండేది. ఎన్ని చెప్పినా ఆమె చివరికి ఏమంటదంటే ఇప్పుడు కాదులే అంటది. పాస్టర్ గారి మాట ఎందో మారునుగాక. ఆమె ఆయన చేసిన పని మొదట దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు, ఒకటి. రెండోది, దేవుడు ఒక ఆయన నియమించుకున్నాడు. ప్రభుదాసాన్ని ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళు పైన అవుతుంది అన్న, 25 ఏళ్ళు పైన అవుతుంది. నాకు ఊహ తెలిసి ఆ సింత తోపులో పరదాలు కట్టుకొని ఆ డ్రమ్ము తీసుకొని 2 పసివాళ్ళని పిల్లలను పెట్టుకుని, ప్రవళిక శైలి ఒకటే ఉందనుకుంటాను. పాస్టమ్మ పరదాల కింద కూర్చొని ఆ డ్రమ్ము కొట్టుకుని సెంతోపులో మైకి పెట్టి ఫస్ట్ ప్రార్థన పెట్టింది ఇండి. నాకు బాగా గుర్తు. ఆ సెంతోపులో ప్రార్థన పెడుతుంటే నేను అటు ఇటు తిరుగుతూ ఉండేది, సొక్కా లేకుండా నిక్కరేసుకుని తిరుగుతా చూస్తూ ఉండేవాడిని. నాకు బాగా గుర్తు. 25 ఏళ్ల క్రితం ఇది. దేవుడు ఒక సేవకుణ్ణి, ఒక ప్రవక్తని, ఇర్మియాని అక్కడ పెడితే ఆయన మాట ఎంటలేదంట రాజు ఎంటలా. నేను ప్రేమతో చెబుతున్నానండి, 25 ఏళ్ళ నుంచి ఎన్నో వచ్చినా తినటానికి లేకపోయినా, వండటానికి లేకపోయినా ఒక సేవకుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన మాట మీరు అందరు విందురుగాక. చెప్పండి ఆమె. కొంతమంది ఉంటారండి, నేను చూసింది చెబుతున్నా, నా మొహం మీద అన్నాడు చెబుతున్నా, నీ చెవులతో అయినా చెబుతున్నా. ఆయన మాట మాదే పాస్టర్ గారి మాట. ఈ పాస్టర్ గారే కాదు, ఏ పాస్టర్ గారు అయినా పాస్టర్ గారి మాట ఎనరండి కొంతమంది. అట్ట కాదు ఎట్టా అంటే అసలు ఎనరు, పాస్టర్ గారి మాటే ఎనరు.
పెద్దలు కూడా కొంతమంది పాస్టర్ గారికి సలహాలు చెబుతుంటారు, సూచనలు చెబుతుంటారు. నా మటుకు నేను ప్రేమతో తీసుకుంటా. పెద్దల మాట సద్దన్నం, ఇప్పుడు 2 ఇడ్లీ 1 దోశ. అప్పుడు రాత్రి సల్లా అన్నం అనేవాళ్ళు, సద్దన్నం కూడా కాదు సల్లా అనేవాళ్ళు. సల్లుంటే పోయాడంటే నాకు అర్థం సల్లంటే ఏందనుకునేవాడు. రాత్రి మిగిలిన అన్నం, నిన్న మధ్యాహ్నం రాత్రి మిగిలిన మజ్జిగ 2 కలుపుకొని తిని ఎప్పుడు కూడా ముసలోళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా చక్కగా చూస్తున్నారు, హాయిగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఆడ వాటర్ 2 ఇడ్లీ తింటాం, 1 దోశ తింటాం తప్ప నేను అంటలా. పెద్దల మాట సద్దన్నం మూట. సద్దన్నం ఎంత బలం ఇచ్చిందో వాళ్ళకి. పెద్దల మాట ఉంటే మనకు కూడా అంత సేఫ్ జోన్లో ఉంటాం, అంత బాగుంటాం. ఈ సిద్కియా చేసిన పని దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. 2 సేవకుడు మాట వినలేదంట. ఇర్మియా మాట వినలేదు. నా సేవకుడు అయిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయ్యు అన్నాడు. చిన్నోడో పెద్దోడో, తెలిసినోడో తెలియనోడో, లోపాలు అందరిలో ఉంటాయి, పొరపాట్లు అందరిలో ఉంటాయి. ఎంతైనా దైవజనుడు కదా, ఎంతైనా పాస్టర్ గారు కదా, ఎంతైనా సేవకుడు కదా. దేవుడు ఎందుకు పంపాడు, ఎక్కడి నుంచో వచ్చాడు ఉంటున్నాడు మన దగ్గర. ఒకసారి కాకపోతే ఒకసారి ఆయన మాట వినాలి కదా. నేనే కాదండి, నా విషయంలోనే కాదు, ఈ పాస్టర్ ఏ సేవకుడి విషయంలోనైనా మీరందరూ సేవకుల మాట విందురుగాక. గట్టిగా చెప్పండి. నేను పరిచయం చేసే స్థలంలో 5 పెద్దలు ఉంటారు. వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నువ్వు చెప్పు, మేము చేస్తాం, నీ ఇష్టమే మా ఇష్టం, ఏం చెయ్యాలో చెప్పు, అప్పుడు చేస్తా ఉంటారు వాళ్ళు. నేను చాలా ఊర్లు తిరిగే కానీ ఇన్ని మండలాలు తిరిగిన అలాంటి పెద్దలు నేను చూడలా. స్తోత్రం. నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమన్నానంటే అయ్యా మీ ఇష్టమే నా ఇష్టం అన్నా నేను. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, మీ అందరికి ఒక మంచి మాట చెప్తున్నా. సేవకుడు మాట వినాలి. ఎవరు మాట వినాలి చెప్పండి, ఎవరు మాట వినాలి? మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి వస్తే పాస్టర్ గారికి మంచి నీళ్ళు ఇస్తే, అయ్యో నీకు ఇస్తే దేవుడికే ఇచ్చినట్టయ్యా, నీకు పెడితే దేవుడికే పెట్టినట్టయ్యా అంటారు. మరి తిడితే ఎవరిని తిట్టినట్టు నాకు అనిపించింది కొన్నిసార్లు. మరి ఆ రకంగా తిడుతున్నాగా, మరి ఎవరిని అంటున్నట్టు? అయ్యా నీకు ఇట్లా తీసుకో పాస్టర్ గారు, 100 రూపాయలు తీసుకో, నీకు ఇట్లా దేవుడికి ఎత్తున్నాం మేము. మరి తిట్టినప్పుడు దేవుని తిట్టినట్టు కదా. పెట్టేవి ఇచ్చేవాడిని దేవునికి, తిట్టేవాడిని దేవుని కాదా కనపడుతున్న పాస్టర్ గారినా? అయ్యో తప్పమ్మా, పొరపాటును మన నోటి నుంచి సేవకుండా ఒక మాట కూడా మనం అనకూడదు. అది మనకు దీవెన కాదు. ఈయన ఇర్మియా ప్రవక్త మాట వినలేదంట రాజు. చెడు నడత నడుస్తున్నప్పుడు ఎవరు కూడా దేవుని మాట, సేవకుల మాట వినరు. చెడు నడత మానుకుంటే దేవుని మాట వింటారు, సేవకుల మాట వింటారు. తర్వాత ఆయన ఏం చేశాడు చదువునానా? తన్ను తగ్గించుకోలేదంట. ఎందుకు? నాకు డబ్బులు ఉన్నాయి, నాకేం తక్కువ, నాకు బంగారం ఉంది, నాకేం తక్కువ, ఎకరం పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఎదుగు వచ్చిన చేతి కింద వచ్చిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, నెలలో జీతం వస్తుంది, నాకేం తక్కువ, ఓపిక ఉంది, ఆరోగ్యం ఉంది, పని చేసుకుని డబ్బులు వస్తుంది, తింటున్నాను, ఆరోగ్యం ప్రశాంతంగా ఉంది, నాకేం తక్కువ, నేను ఎందుకు తగ్గాలి? కయ్యానికి కాలు దూతుంటాం కదా మనం. ఏమండి, ఎంతంటే ఎంత, భర్త దగ్గర తగ్గేది లేదు, భార్య దగ్గర తగ్గేది లేదు. ఈ మధ్య పేరు కూడా వచ్చింది, తగ్గేది లేదంట. తగ్గకపోతే అందులో డేస్ రకమే చేయి. బండి మీద పోయేటప్పుడు ఏం చేయాలా? తగ్గాల. మాట్లాడేటప్పుడు ఏం చేయాలా? తగ్గాల. చాలామంది తగ్గేది లేని పోతున్నారు, ఇక్కడి నుంచి అటే పోతున్నారు, రాట్ల ఇంటికి కూడా. చాలామంది చిన్నపిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, చాలామందిని మీరు గమనించండి. సమాజంలో ఎన్ని వార్తలు. ఎందుకు తగ్గించుకోవాలి? నేను తగ్గించుకోవట్లా. భర్త దగ్గర స్త్రీలారా మీరు తగ్గించుకోండి, మీరు ఘనపరచబడతారు. ఆమె ఊరు బయట గౌన్ల యొద్ద మీ పెనిమిటి మీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆమె భర్త దగ్గర తగ్గించుకొని మనం ఉంటే భర్తకి నీ మనసులో ఎంత విలువ ఉంటుందో. నేను నా భార్య విషయంలో మాట చదువుతానండి. నాకు బాగా తీవ్రమైన కోపం వచ్చి ప్రార్థన లేట్ అయిందంటే తిడతా భయంకరంగా. అంటే తిడతా అంటే బూతులు వస్తాయని కాదు, నా మాట అరుస్తా. నేను అరిచేటప్పుడు అరవటం మొదలుపెట్టి అయిపోయేదాకా మాట్లాడదు, మౌనం ఉండటమే. ఇక ఏమైనా తిరిగి మాట్లాడితే అనుకోవటమేగా. ఇళ్లలో చూడండి, అత్తతో కూడా తిరిగి ఎదురు మాట్లాడతారు, భర్తతో కూడా తిరిగి ఎదురు మాట్లాడతారు. ఇక తనుకోవటమే కదండి.
మీ ఇంట్లో బిడ్డగా చెబుతున్నానండి, ప్రేమతో చెబుతున్నా. మీ మీద నాకు ఎటువంటి పగ ద్వేషాలు ఏం లేవు. ఒక సేవకునిగా మీ మధ్యలోకి వచ్చి నిలబడి మంచి మాటలు చెప్తున్నాను. దేవుని దృష్టికి మనం మంచి వాళ్ళంగా బ్రతకాలి. దేవుని దృష్టిలో సేవకుడి మాట మనం వినాలి. తర్వాత అంటాడు తగ్గించుకున్నాడంట. ఆ తగ్గించుకోలేదంట ఈ సిద్కియా రాజు. తను తాను తగ్గించుకొనక అంటే హెచ్చించుకున్నాడు. బైబిల్లో ఉంది, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో నేను వాడిని హెచ్చిస్తా. దేన్నో చూసుకొని నువ్వు గర్వించాల్సిన అవసరంలా, దేన్నో చూసుకొని హెచ్చించబడాల్సిన అవసరంలా. ఇలలో ఏది నీకు స్థిరము కాదుగా. ఉంటది ఏదన్నా? డబ్బు నమ్ముకున్నా ఉంటుందా? బంగారం నమ్ముకున్నా ఉంటుందా? ఏమన్నా ఉంటాయా చెప్పండి? ఉండవు, ఏవి ఉండవు. మనం చేసిన క్రియలే మంచివైనా చెడ్డవైనా మనతో వచ్చేస్తాయి. తీర్పులోకి వచ్చి మనతో పాటు అట్లా నిలబడతాయి అంట. నీ నీడ నేను నమ్మడానికి లేదు, నీ ఎదుట నిలబడిన మనిషి నువ్వు నమ్మడానికి లేదు. అట్లాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. మీరు నమ్మనే నమ్మపోండి. ప్రేమతో చెప్తున్న జాగ్రత్తగా తగ్గించుకుందా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అంతటి వాడయుండి తన మహిమను తగ్గించుకొని నడుముకు తువాలు కట్టుకొని పళ్ళెము నీళ్లు తీసుకొని శిష్యుల పాదములు కడగటం మొదలు పెట్టాడే. ఎంత తగ్గింపండి ఆయనలో, ఎంత తగ్గింపు ఆయనలో. మనం కూడా తగ్గించుకుందాము గాక. చెప్పండి ఆమె. మనం ఏడ తగ్గం అంటే పని చేసే కాడ తగ్గం. వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మనం ఎందుకు తెచ్చుకోకూడదు? వాళ్ళు సంపాదించుకుంటారు. తగా దగ్గర అసలు తగ్గం మనం. 4 మాటలు ఎక్స్ట్రానే ఉంటాయి మనకి. స్తోత్రం. ఏంది సైలెంట్ అయిపోయారు? అల్లి కూడా చెప్పట్లా. దాకా ఉందేమో నా మీద. హల్లెలూయా, హల్లెలూయా. మారిపోదుము గాక. రోజులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు. యేసు ప్రభు పుడతాడు, పుట్టాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, ఇప్పుడు వస్తాడు. ఒక్కటే మిగిలిపోయింది. ఇవన్నీ జరిగినప్పుడు అది ఎందుకు జరగదు? నా డౌట్. ఇవన్నీ జరిగినాయి కదా, ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరిగిద్ది. వస్తానన్న యేసురాజు, అది తెస్తానన్న బహుమానం. ఏంటిదా బహుమానం? యేసన్న గారు అప్పటికి పాడుకున్నాడు, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి. ఆయన పని చేశాడు, ఆత్మ రక్షించాడు, 1000 సంఘాలు కట్టాడు, పని చేశానయ్యా, అప్పుడు నువ్వు నా బహుమతులు ఇస్తావని నాకు అర్థమైందయ్యా అని ఆయన పాడుకున్నాడు. మనం ఏం పని చేసాం? పచ్చాకు పోయాం, మిరగాయలు పోసుకున్నాం, వరేసుకున్నాం, బత్తాలు పండించుకున్నాం, ఇంట్లో వేసుకున్నాం, కరిగిందా తింటున్నాం, పని చేసుకుంటున్నాం, అప్పులుంటే తీర్చుకుంటున్నాం, బంగారం చేయించుకుంటున్నాం. మన పని మనకే సరిపోతుంది. ఇంక దేవుని పని యాడ్ చేస్తున్నాం మనం. అందుకే జీవించేవారు ఇక మీద తమ కొరకు కాక మనందరి కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కొరకు మనం బ్రతకాలి. గట్టిగా చప్పులు కొడదామా? గట్టిగా. ఇంకా ఏం చేశాడు ఆయన? మొదట చెడు నడత నడిచాడు. 2 పాస్టర్ గారు మాటలా. 3 తగ్గించుకోవాలా. చదువు. దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనం వహించి ఏం చేశాడు? మొండిగా ఉండేవాడంట. మొండితనం. మొండోడు. ఎవరు గురించి చెప్తున్నాను నాన్న? సిద్కియా. ఎలాంటి వాడు? చెడు నడత నడిచిన వాడు 1. 2 సేవకుడు మాట విననివాడు. 3 తను తాను తగ్గించుకోని వాడు. 4 మొండోడు. ఎవరు? సిద్కియా. మొండివాడు, మొండితనం వహించి. చాలా మంది మొండిగా ఉంటారండి. నేను పలకనంటే సచ్చినా పలకనంటారు. చచ్చిపోయినాక నేను లేపి పలకమని దేవుడు అర్థమైందా? చచ్చిపోయినాక నేను ప్రాణగాడు అంటే తిరిగి ఆడ పలకరెత్తా. సచ్చినా చూడడం, సచ్చినా పలకలేను, సచ్చినా మాట్లాడను. పగలు పందాలు పౌరుషాలు మనకి ఎందుకంటే బ్రతికేది 4 రోజులు. కన్ను ముయ్యగానే అక్కడ కన్ను తెరవాలా. మీరందరూ ఒకరినొకరు పలకరించుకొని ప్రేమించుకొని ఆప్యాయంగా ఉందురుగాక. ఒక సేవకుడిగా ప్రేమతో మీకే కాదు ఇది మాకే చెబుతున్నారా అనుకో మాకండి. మైకులు వెళ్ళే వాళ్ళకి కూడా స్తోత్రం. నాకు కూడా మనకు పగోడు లేనప్పుడే నిజమైన క్రైస్తవులు అండి. మనకు శత్రువు ఉండకూడదు. ఆమేన్. గట్టిగా. మొండి ప్రార్థనకు రమ్మంటే నేను రానంటే రాను. అమ్మ ఏదో వాడు చాడబడి ఒక మాట అన్నాడు, రామ్మాయి వచ్చి బుద్ధిగా చేసుకోమని, నేను రాను. ఎంత మొండితనం. పిల్లలమ్మాయి
మొండితనం. ఈ రాజుకు అదే ఉంది, మొండోడు. ఎవరెన్ని చెప్పినా నేను ఎన్నో మొండోడండి రాజు. తర్వాత చదువునానా ముగించుకుందాం. మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును కఠినపరుచుకొనెను. ఏం చేశాడట? తన మనసును ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. అంటే కఠినమైన వాడు. ముగిస్తున్నా నేను 10. ఎలాంటి వాడు? కఠినమైన వాడు. కఠినంగా ఉంటాడు. మళ్ళా కఠినంగా ఉంటాడు. కొంతమంది కఠినంగా ఉంటారు. అమ్మ ఉంటారా చెప్పండి. ముగిస్తున్నా చెప్పండి. ఉంటారా? పనికి పోను, నేను చెయ్యను, నేను వండను, నేను బతకను, నేను పెట్టనంటే పెట్టను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను వండలేను, నేను పోతాను, ఇంతే. మారుదురుగాక. అమ్మా మారుదురుగాక. ఇవన్నీ నీకు ఎట్ట తెలుసా? మా ఇంట్లో మేము చెప్పుకోండి నీకు ఏడని పట్టి అంటారా? మీరు అడిగారుగా ప్రభు నాతో మాట్లాడయ్యా అని అనలేదా? ప్రార్థన చేసుకోలేదా? మీరు అడిగారు కాబట్టి ప్రభు తన సేవకుడితో అన్నమాట. నేను ఈరోజు ఇక్కడ రావటం అన్నయ్య పిలిచేదికి వచ్చా. ఈరోజే వచ్చింది నేను. రోజు ఇక్కడ జరుగుతుంటే మీ మధ్య జరుగుతుంటే నేను చూసి మీకు చెబుతున్నా. ఇప్పుడే వచ్చింది. 30 నిమిషాలు నేను మైకి తీసుకొని అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక ప్రార్థన కూడా చేస్తున్నాను. ముగిస్తున్నాను. ముగిచ్చేసి అయిపోయాను. చివరికి తాను ఏం చేశారు తెలుసా? ఆ రాజుని, రాజ్యంలో ఉన్నవాళ్ళని మొత్తాన్ని దేవుడు పెద్ద కత్తి తీసుకొని తన దోతలను మొత్తాన్ని చంపేశాడు. మొత్తం చచ్చిపోయారు. అందులో ఒక్కడ బతకలా. ఘోరాతి ఘోరమైన మరణం వచ్చి పడింది. దోతల చేత దేవుడు వర్తమానం పంపిన ఆయన మొత్తం చచ్చిపోయారు. ఈరోజు నేనేం చెబుతున్నానంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు. పోయే ప్రాణం ఖచ్చితంగా పోయింది. ఇప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి తల్లి కడుపులో పెండంగా ఏర్పడ్డప్పుడే గుండె కొట్టుకోవడం మొదలైద్ది. ఒకసారి చెయ్యటి పెట్టండి. నేనేమి మంత్రం ఏం చేయట్లేదే. ఇది పెట్టండి, చెయ్యి, కుడి చెయ్యి పెట్టండి ఒకసారి. నీ పిడికిలు ఎంత ఉందో నీ గుండె అంత ఉంది. నీ పిడికిలు ఎంత ఉందో నీ గుండె అంత ఉంది. నీ గుండె రోజు గంటకి ఎన్నిసార్లు కొడుతుంది తెలుసా? ఎన్నిసార్లు? లెక్కల వాళ్ళు ఎవరు తొందరగా చెప్పండి. నాకు లెక్కలు రావు. లెక్కల్లో కొంచెం పూర్ అనమాట. గంటకి 72 సార్లు కొట్టుకునేది. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 72 మిగిలిన చెప్పండి. వడ్డీ లెక్కలే చెడుకొని చదువుతారు. గంటకి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. గంటకి 72 సార్లు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు ఇంటూ క్యాల్కులేటర్ అన్న కొడతారని తెలియగలిగిన వాళ్ళు 72. ఎన్ని గంటలు మొత్తం? ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అసలు ఈ లెక్కలు కోవటమా జ్ఞాపకార్థ కోవటం అంటారా? ఈసారి చెబుతారే. ఎన్ని గంటలు? అయిపోయలేక చెప్పాను. 5 చెబుతా. 1728 సార్లు మన గుండె కొట్టుకుంటుంది. పాపం దానికి కూడా రెస్ట్ ఆడని చెప్పండి. ఉందా అమ్మ? రెస్ట్ ఉందా గుండెకి? ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, నువ్వు ఎన్ని తాగుతున్నా సహిస్తుంది, ఎన్ని తింటున్నా. మీకు ఒక మాట చెప్పనా? బర్రెని కుడితిగాపు దగ్గర తీసుకెళ్ళండి, కుడితి ముందు పెట్టండి, గట్ట 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 తాగిద్ది. డొక్కలు వేసేదా తాగిద్ది. మందు సీసాలు 4 పెట్టండి. మందు సీసాలు 4 పెట్టండి. తాగుద్దా? బర్రె తాగుద్దా? ఛీ, దానికి చూసి తాగదండి. వీళ్ళంతా మారిపోదురుగాక. పొగాకు ముందేయండి. పొగాకు మొన్న ఒక బర్రె పొగాకు చేతిలో మేస్తుంది. మా చిన్న అమ్మాయి చూసి బండి మీద పోతుంది, డాడీ బర్రె పొగాకు తింటుంది డాడీ అంటే, బర్రె పొగాకు చేలో ఉంది కానీ పొగాకు తింటలేదురా. పొగాకులో ఆ చేలో మలిసిన గడ్డి తింటుంది. అది పొగాకు అని పశువుకు కూడా తెలుసు. పశువు తినదురా పొగాకు, వాసన కూడా చూడదు పొరపాటున, కానీ మనిషి మాత్రం తింటాడు అని చెప్పా. మనిషికి అర్థం కావట్లే ఏది తాగాలో, ఏది తినాలో, ఏం కట్టుకోవాలో, ఎలా బ్రతకాలో మనిషికి అర్థం కావట్లే. పశువులకు అర్థమవుతుంది ఒక పక్క. ఈ రాత్రి నేను చెప్పే ఈ మాటలు కొంతమందికి నొప్పిగా, బాధగా, ఇబ్బందిగా ఉన్నా వాక్యంలో ఉన్నది మీతో చెప్పాను కానీ నా సొంత మాటలు నేనేం చెప్పాల.
ప్రేమతో ఈ వాక్యం మంచి మనసుతో చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఏమండి, ఎంతకాలం మనం ఇలా బ్రతికినా మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, తీసుకొని పోతాడు. ఎక్కడ ఉండాలి మనం? ఇక్కడ స్థిరం అనుకుంటున్నావా? స్థిరం అనుకుంటున్నావా? మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. పాతాళం కింద ఉంది, పాతాళం కింద ఉంది. పరదేశి కింద పాతాళం ఉంది, పైన పరలోకం ఉంది. పరలోకంలో మనం ఉండాలని ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం గర్చాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, మళ్ళా వస్తాడు. మనం ఆయనతో పాటు వెళ్ళాలి, ఆయనతో పాటు ఉండాలని. ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు మన ప్రాణం. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, పాడమ్మా సార్. దీపముండగానే ఇల్లు చక్కబెట్టు. అయిపోయినా చెబుతారు, ఇదేం పెద్ద నీతి ముద్ర తెగ చెప్పాడు. ఇప్పుడు దాకా మనకే ఇవి కూడా వస్తాయి. ఎన్ని రాళ్ళు అనమాట, ఎన్ని మెట్లు కట్టుకొని పైకి కొంటా పోవటమే. స్తోత్రం. పడతా ఉంటాయి రాళ్ళు, కాయలు కాసి చెట్టుకి రాళ్ళ దెబ్బలని అనేవాళ్ళు అంటా ఉంటారు. ఎన్ని మనం వినకూడదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. యేసు ప్రభు దగ్గరికి ఇంకా రాకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, మందిరానికి క్రమంగా వెళ్ళకుండా, మైక్ వినపడతానే ఉంటుంది, పాటలు వినపడతానే ఉంటాయి, వాక్యం వినపడతానే ఉంటుంది. ఎప్పుడుండే ప్రార్థనేగా, పోదాలి, చూద్దాలి, వెళ్దాలి, చేద్దాలి. వద్దు, మారిపోవాలా, మారిపోవాలా, మారిపోవాలా. మనందరం మారిపోదుము గాక. జీవితాలు బ్రతుకులు మారును గాక. ప్రభుతో ఉందుము గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. 2 మాటలు ప్రార్థన చేసి అన్నయ్యకి అవకాశం ఇచ్చేద్దాం. కళ్ళు మీరు 2 మాటలు ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, గనుడానికి స్తోత్రం. మాతో మాట్లాడిన మాటల కొరకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఎంత మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. 3 రాజులను మా ముందు ఉంచావు. 2 నీ దృష్టికి మంచివాళ్ళుగా యథార్థంగా బ్రతికారు. మంచివారిగా బ్రతికిన వారిని దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతి పెట్టారు. యథార్థంగా బ్రతికిన వారిని వర్ధల చేశావు. దేవానికి స్తోత్రాలు. సిద్కియా గురించి కూడా మేము ధ్యానం చేశాం. అతడు బ్రతికినంత కాలం అయ్యా ప్రభువా, తన దృష్టిలో నీకు వ్యతిరేకంగానే బ్రతుకుతూ వచ్చాడు. ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ప్రజలు కూడా మారిపోవాలని ఆశపడుతున్నానయ్యా. బ్రతుకులు, కుటుంబాలు దాగి ఉన్న పాపం, శాపం తొలగిపోవును గాక. ఒక్కొక్కరిని బలపరచు. మా ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు అయ్యా. నీటి మీద బుడగ ఎప్పుడు పగులుద్దో తెలియదు. పండిన ప్రతి ఆకు రాలిపోతుంది. నిజమే తండ్రి, మా జీవితం కూడా ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కనుక మారటానికి, మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిస్మం పొందటానికి. అయ్యా, ఇల్లు ఉందనుకోవచ్చు, బంగారం ఉందనుకోవచ్చు, డబ్బులుని అనుకోవచ్చు, ఉద్యోగం ఉందనుకోవచ్చు, లోకంలో మనకి ఎన్నున్నా యేసు లేకపోతే నీ బ్రతుకు సున్నా అన్న సంగతి వాళ్ళు గుర్తెరగడానికి సహాయం చేయడం. లోకంలో సిరి సంపదలు ఉండొచ్చు, సుఖభోగాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు అయ్యా. యేసు లేకపోతే ఆ బ్రతుకు శూన్యం. యేసు లేకపోతే ఆ బ్రతుకు జీరో. యేసు లేకపోతే ఆ బ్రతుకు వ్యర్థం. నీవు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ కుటుంబాలు దీవించబడాలని ఆశపడుతున్నాను. ఈ కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది ఉండాలని ఆశపడుతున్నాను. మక్కను బట్టి ప్రార్థిస్తున్నాను. భర్తను కోల్పోయిన లోటు అయ్యా ఆదరించు, ఓదార్చు, ధైర్యపరచు. విధవరాండ్ర పక్షుని వ్యాజ్యమాడుతానన్నా కారించే దేవా, పోషించయ్యా, అవసరాలు తీర్చయ్యా. తనతో పాటు తన బంధువులందరినీ ఆదరించి బలపరిచి కార్యాలు చేయమని సమకూడే ప్రతి ఒక్కరిని ముందున్న సమయాన్ని, క్రమాన్ని మీ సేవకుని కూడా నీకు అప్పగించుకుంటూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఓపికతో ఉన్న మీ అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలు. ఏందో చెప్పట్లా అయిపోయిందిగా చెప్పండి. వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా మరి